హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రొట్టెలు అనేవి గట్టిగా లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా తినవచ్చు అనమాట. సో మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడండి. ఈ జొన్నల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మెయిన్ వీటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఓకేనా. మెయిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే గుణం దీనికి చాలా ఉందన్నమాట. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. జొన్న రొట్టెల తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2.5 కప్పుల వరకు జొన్న పిండిని వేసుకోండి. సో ఇక్కడ స్కిప్ అయిందండి, 1/2 కప్ వేయడం. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ మీద అందులో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. 2.5 కప్పుల జొన్న పిండికి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. అందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసి వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో ఈ పిండిని వేస్తూ గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఒకసారి బాగా మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లని వాటర్ తీసుకుని హ్యాండ్స్కి రాస్తూ వేడి మీదే బాగా వత్తాలన్నమాట జొన్న రొట్టెల్ని. సో వేడి తగ్గితే అవి జొన్న రొట్టెలు అనేవి గట్టిగా వస్తాయండి. వేడి మీదే బాగా డఫ్ చేయాలి. ఓకేనా. సో బాగా కలుపుతూ ఉంటే మనకి జొన్న పిండిలో జిగురు అనేది వస్తుందన్నమాట. నార్మల్గా జొన్న పిండిలో జిగురు అనేది ఉండదండి. ఈ విధంగా బాగా డఫ్ చేస్తూ ఉంటే మనకి జిగురు వచ్చి జొన్న రొట్టెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు అరచేతితో బాగా అద్దుతూ పిండిని బాగా కలపాలి. ఓకేనండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి. ఈలోగా పిండి అనేది డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పొడి పిండి జల్లుకుంటూ రొట్టెలను అద్దుకోవాలండి. చేతితో ఒకసారి బాగా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయండి. ఈ విధంగా చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ అన్ని వైపులా బాగా అద్దండి. మధ్య మధ్యలో పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోండి. ఓకేనండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు అనేవి. నేను చూపిస్తున్న విధంగా స్లోగా ప్రెస్ చేస్తూ ఉండండి. వీటిని బాగా పల్చగా అద్దకూడదండి. సేమ్ మనం చపాతీలు ఎలా చేస్తున్నామో అంతే దలసరిగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని వైపులా బాగా ప్రెస్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా షేప్ అనేది బాగా రౌండ్గా రావాలనుకుంటే కనుక ఒక పెద్ద సైజు ఉన్న మూతని ఈ విధంగా ప్రెస్ చేస్తే అంచుల్ని తీసేయండి. ఆ తర్వాత మనకి సర్కిల్గా వస్తుందండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి అన్నమాట జొన్న రొట్టెలు అనేవి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దోస పెనం మీద ఈ రొట్టెల్ని కాల్చుకోండి. ముందుగా ఒక రొట్టె వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్నాక పైన కొద్దిగా నీళ్ళు చిలకరించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలన్నమాట 2 వైపులా. ఓకేనండి. ఏదైనా తడి క్లాత్ తీసుకుని ఈ విధంగా రొట్టెల మీద అద్దుతూ ఉంటే కూడా మనకి రొట్టెలు అనేవి చాలా పొంగుతూ వస్తాయండి. ఓకేనా. చాలా ఈజీగా మనం ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అనేది. సో 2 వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా రిమైనింగ్ రొట్టెలను కూడా కాల్చుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మన ఎముకలు అనేవి చాలా బలంగా ఉంటాయండి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, కాల్షియం, వైటమిన్ B3 వంటివి ఉండడం వల్ల ఎముకలకి చాలా బలం అండి. సో రెగ్యులర్గా వీటిని తీసుకుంటే చాలా హెల్దీ. ఓకేనండి. అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకుంటే చాలా హెల్దీ. ఓకేనండి. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి. సో తప్పకుండా తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జొన్నలు అనేవి వాళ్ళకి చాలా మేలు చేస్తాయి అన్నమాట. వీటిలో మెయిన్ ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఎనర్జీగా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల. ఓకేనండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.